సంక్రాంతి వేడుకల్లో భాగంగా కడప జిల్లాలో కోడి పందాలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. నేతల అండతో ప్రత్యేక బరులు ఏర్పాటు చేశారు. కోస్తా జిల్లాలకు ధీటుగా పులివెందుల, వెంపల్లె, కొండాపురంలో కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో ఆటకు 2 నుంచి 5 లక్షలు ఖర్చు చేస్తున్నారు. మరోవైపు సాంప్రదాయబద్ధంగా పందాలు నిర్వహిస్తే ఓకే, కానీ కత్తులు కట్టి డబ్బులు పెడితే మాత్రం చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కోళ్ల పందెము ఆడకూడదు, గ్యాంబ్లింగ్ ఆడకూడదు అని చెప్పి దానికి సంబంధించినటువంటి సర్క్యులర్లు ఉన్నాయి. చట్టం ఏపీ గేమింగ్ యాక్ట్ 1974లోనే వచ్చింది. కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. కోర్టు ఆర్డర్స్ను ఈ 1974 ఏదైతే ఏపీ గేమింగ్ యాక్ట్ ఉందో దాన్ని వైలేట్ చేసేటువంటి దమ్ము ధైర్యం అనేది ఎవరికి ఉండదు. మా దృష్టిలో వస్తే కంపల్సరీగా రైడ్ చేస్తాం, దాంట్లో డౌట్ ఏం లేదు. కోళ్ల పందెం ఖచ్చితంగా ఆపుతాం, ఆపాలనే చట్టం చెప్తాండి. ఎవరు దానికి సంబంధించినటువంటి కొన్ని హెల్ప్ లైన్స్ ఉన్నాయి. ఆ హెల్ప్ లైన్స్ కానీ ఏమైనా కానీ డిపార్ట్మెంట్ ఏదైతే ఎస్ఐ పరిధిలో ఎస్ఐ నెంబర్లు ఉంటాయి, సిఐ పరిధిలో సిఐ నెంబర్లు ఉన్నాయి, నా పరిధిలో నా నెంబర్లు ఉన్నాయి. మీరు ఎవరికైనా ఫోన్ చేయండి, మేము ఖచ్చితంగా దాన్ని ట్రై చేస్తాం, డౌట్ ఏం లేదు. ఏదైతే డ్రోన్తో ఆపరేషన్ చేస్తున్నామో ఇప్పుడు ఈ మధ్య చక్రాపేటలో ఆడుతున్నారన్న దాని మీద అక్కడ ఒక 3 కోళ్ళని 4,000 రూపాయల డబ్బుల్ని ఒక 5-6 మెంబర్స్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా మా దృష్టికి వస్తే అక్కడికక్కడే అరెస్ట్ చేస్తాం. సంక్రాంతి వేడుకల్లో భాగంగా కడప జిల్లాలో కోడి పందాలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. నేతల అండతో ప్రత్యేక బరులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడున్న పరిస్థితికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ బరుల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? సుధా, సంక్రాంతి పండుగ సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా ఈసారి కడప జిల్లాలో పలు ప్రాంతాల్లో ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా యథేచ్ఛగా కోడి పంద్యాలు నడుస్తున్నాయి. తర్వాత ప్రత్యేకంగా బరులు ఏర్పాటు చేశారు. ఏదైతే కోస్తా ప్రాంతంలో భీమవరం, అమలాపురం, తర్వాత అయితే ఉభయ గోదావరి జిల్లాలో ఏ రకమైనటువంటి కోడి పంద్యాల బరులు కనిపిస్తాయో అదే తరహాలో కడప జిల్లాలో బరులు దర్శనమివ్వడం ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా పోలీసు యంత్రాంగం కోడి పంద్యాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, తర్వాత కోర్టు ఉత్తర్వులను తూచా తప్పక అమలు చేస్తామని స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో కూడా ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గ పరిధిలో వేంపల్లి, తర్వాత పులివెందుల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ బరులు ఏర్పాటు చేయడం ఒక విమర్శలకు తావిస్తోంది. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి, లింగాల మండలాల్లో అనేక బరులు ఏర్పాటు చేశారు. ప్రధానంగా 2 చోట్ల బరులు ఏర్పాటు చేసి 2 చోట్ల ఏర్పాటు చేసిన బరులకు ముందుగా తాము సంక్రాంతి పండుగ సందర్భంగా సాంప్రదాయబద్ధంగా తాము పోటీలు నిర్వహిస్తున్నామంటూ స్థానిక టీడీపీ నేతలు ఆ కోడి పంద్యాలను ప్రారంభించడం, తర్వాత వారి అధికారికమైనటువంటి వారి పర్సనల్ సోషల్ మీడియాలో కూడా వాటిని పోస్ట్ చేసుకోవడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున కోడి పంద్యాలకు తెరలేపారనే విషయం అర్థమవుతుంది. అదేవిధంగా కేవలం సాంప్రదాయ ఆటల నడుమ దాదాపు 2 నుంచి 3 కోట్ల రూపాయల మేర కోడి పంద్యాలు నిర్వహించినట్లు కూడా, ఆ పంద్యాలు సాగినట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. తర్వాత రాజంపేట పరిధిలోని అకిరాల, అగమంపల్లి ప్రాంతాల్లో, అట్లాగే పుల్లంపేట ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున జోరుగా కోడి పంద్యాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఏదైతే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆటగాళ్లతో ఏదైతే బరులు నిర్వహించే ప్రాంతాల్లో వారికి సంబంధించినటువంటి వసతులు ఏర్పాటు చేశారు, అట్లాగే వాళ్ళకి కావాల్సిన సకల సౌకర్యాలు కల్పించి ఈ 3 రోజుల్లో ఉండేట ఏర్పాటు చేయడం వల్లే పెద్ద ఎత్తున బరులు సాగుతున్నాయని సమాచారం అందుతుంది. సుధా. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.